హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దిన శుక్రవార ఉపవాస విజ్ఞాపన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతారో అట్టి మాటలు మనము ధ్యానించుకుందాం. మన వినికిల్లో ఆ మాటలు స్థిరపడడానికి ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. యెహెజ్కేలు పుస్తకం యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పేదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఈ శరీరం ముందే ఈ దేహం మీద ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎముకల మీద నరములు రావాలి, మాంసపు కండలు రావాలి, తర్వాత దాని మీద చర్మము కప్పబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎముకలు ఉంటే స్కెల్టిన్ అంటారు. స్కెల్టిన్ ఎముకల గూడు. ఈ ఎముకలు చూస్తే ఈ ఎముక మీద ఏముండాలి? దాని మీద నరాలు ఉంటాయి, తర్వాత మాంసపు కండలు ఉంటాయి, దానిపైన చర్మం ఉంటుంది. ఇది లేకపోయినా, వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా సాటి మానవుడే, పక్కవాడే ఇంకోటి చూసి పారిపోడంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎముకలు నడుచుకుని వస్తే ఉంటావా? ఈ నరాలు మాత్రం కనపడుతూ ఉంటాయి, కండ్లు లేకోకుండా ఎముకలపై నరాలు కనపడుతూ ఉంటావా? ఎముకలను ఈ మధ్య మనం చూపిస్తుంటారు కదా, యూట్యూబ్లో కూడా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ఇది ఎలా ఉందని చూపిస్తుంటారు. దేహం కనపడుతుంటుంది. శరీరము ఆ ఎముకల పైన మాంసం ఎలా పొదిగి ఉంది, నరాలు ఎలా కలిసి ఉన్నాయి అని చూపిస్తుంటారు. ఇది చర్మం లేకుండా చూపిస్తుంటారు. ఆ విధంగా కనుక ఎవరైనా కనపడితే ఉంటారా? ఉన్నారు. దానిపైన చర్మం పొదిగారు. ఆ చర్మం పొదిగి ఈ చర్మాన్ని పొదిగి అలా ఉన్నప్పుడు అవన్నీ ఉన్నా సరే ఎముకలు, నరములు, మాంసపు కండలు, చర్మం ఇవన్నీ కూడా, ఈ 4 కూడా కలిసి ఉన్న మనిషిలో ఊపిరి జీవము లేదనుకోండి, దగ్గరికి వెళ్తామా? చచ్చిపోయిన వాడు, జీవము లేని వాడు వదిలివేస్తాం. చేర్చుకుంటామా? పక్కన కూర్చుంటామా? తెలియని శవం అనుకోండి, చచ్చిన వాడు ఉన్నాడు, అది చూసి మనం పక్కకు వెళ్ళగలమా? వెళ్ళలే. కానీ నా ప్రభు అంటున్నాడు ఏమని? చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి మీ మీద చర్మము కప్పేదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. నీ దేవుని యొక్క హస్తకృత్యములవి. ఏవండి? నీ దేవుని యొక్క హస్తకృత్యములు, నీ దేవుడు ఆయన చేతితో చేసిన రూపమే నీది. ఇవన్నీ ఆయన పొదిగాడు. ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో నీవు మలచబడ్డావు. సర్వ సృష్టిని 5 దినాలు కలుగునుగా కంటే కలిగి ఉన్నాయి. భూమి దాని సంపూర్త కలుగునుగాక, ఆకాశము దాని సంపూర్త కలుగునుగాక.
సూర్య చంద్రులు నక్షత్రాలు కలుగునుగాక. అన్ని కలిగి ఉన్నాయి. అన్ని నోటి మాట చేత కలిగి ఉన్నాయి. 6వ దినము మానవుడు మట్టి తీసుకొని, ఆ మట్టిని తడిపిన మట్టిని తీసుకొని, ఆ మట్టిని ఒక రూపము చేసి, ఆ రూపం కూడా ఎలాంటిది? తన పోలికలో, తన రూపంలో, తన స్వరూపంలో దేవుడు ఎలా ఉంటాడో అలాగే, నీవెలా ఉన్నావో అలాగే దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమకలంగా. నేను ఎలా ఉన్నానో దేవుడు అలాగే ఉన్నాడు. దేవునికి మహిమకలం. తన రూపంలో, తన స్వరూపంలో, తనలాగా చేసి, అప్పుడు తనలోనికి ఆయన జీవాత్మనుంచగా అతడు బ్రతుకు. దేవునికి మహిమకలంగా. అతడు బ్రతుకుతాడు. జీవాత్మ నుంచినప్పుడు అతను బ్రతుకుతాడు. ఆ జీవాత్మను తన నాసిక రంధ్రములలో, మానవుడి యొక్క నాసిక రంధ్రం దేవుడు అని ఉదగా వాళ్ళు లేచి నిలబడి ఉన్నారు. దేవునికి మహిమకలంగా. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే, లోకంలో ఉన్న సర్వ సృష్టి, మన కళ్ళు కనపడుతున్న సర్వ సృష్టి కూడా దేవుడు సృజించినప్పుడు నోటి మాట చేత సృజించాడు. ఆయన నోటి మాట చేత కలుగును గాక అంటే కలిగి ఉన్నాయి అవన్నీ. మానవుడు మాత్రమే తన హస్తకృత్యములతో, తన చేతులతో చేశాడు. ఆయన ఏది చేయాలో చేతులతో అన్ని నోటి మాట చేత సెలవిచ్చాడు. అవన్నీ కలిగి ఉన్నాయి. ఆయన నోటి మాటతో పలికిన ప్రతీది కూడా వాటి వాటి పనులను సక్రమంగా చేసుకుంటూనే వెళ్తున్నాయి. ఆ నక్షత్రములను అంతరిక్షంలో చూస్తే, ఆ సూర్యులు వెళ్తున్న ప్రతిది కూడా వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతూనే ఉన్నాయి. ఏది తప్పిపోల. సముద్రము కూడా ఎల్లలు దాటి వెళ్ళల. సముద్రానికి ఎల్లలు వేసింది ఆయనే. ఆ ఎల్లలు దాటి కూడా వెళ్ళట్లా. ప్రతిది కూడా సర్వ సృష్టి కూడా ఆయన మాటకు లోపడుతుంది. ఈ రోజుకు ఆయన మాట మీరే సృష్టిలో ఏది కూడా జరగల. దేవునికి మహిమకలంగా. కానీ మరి మానవుడు, ఆయన రూపంలో ఉన్న మానవుడు, ఆయన యొక్క పోలికలో ఉన్న మానవుడు, ఆయన యొక్క జీవాయువును కలిగిన మానవుడు, ఆయన చేతులతో రూపించబడిన మానవుడు ఈ రోజున ఆయన మాట వింటున్నాడా? దేవునికి మహిమకలుగునుగా. చూడండి పిల్లరా, సర్వ సృష్టి కలుగునుగా అంటే కలిగి ఉన్నాయి. భూమి వింటుంది, ఆకాశము వింటుంది, సూర్యుడు వింటున్నాడు, చంద్రుడు వింటున్నాడు, నక్షత్రాలు వింటున్నాయి, అక్కడికి సముద్రం వింటుంది ఆయన మాట. గాలి, పంచభూతములు అవి కూడా ఆయన మాట వింటున్నాయి. ఆయన మాట విన్నదంటూ ఏది లేదు. ఎందుకంటే అవన్నీ కూడా నోటి మాట చేత కలిగి ఉన్నాయి కాబట్టి. మరి మానవుడు ఆయన చేతులతో రూపించుకున్నాడు కదా, ఆయన పోలికలో రూపించుకున్నాడు కదా, ఆయనలాగా రూపించుకున్నాడు కదా, ఆయన జీవాయువుని ఆయనే ఊదాడు కదా. అందుకే మానవుడు మాట వినట్లేదు, దేవుడి మాట కదా. అవునంటారు కాదంటారా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్తున్నా నేను లోతుకి. యోబు మహాపుస్తకం యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచున్నావు కనుక వారు గతించిపోవుదురు. ఏమ్మా? నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచున్నావు కనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారం కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. చదవండి. వృక్షము నరకబడిన ఎడల, చూడండి, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించుననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినా, దాని అడుగు మొద్దు మట్టిలో సీకిపోయినా,
నీటి వాసన తగిలితే చాలు అది చిగురుస్తుంది. లేత మొక్క వలె కొమ్మలు వేస్తుంది. లేత మొక్క వలె కొమ్మలు వేస్తుంది. హల్లెలూయా. చూడండి, ఒక మ్రాను, ఒక చెట్టుని తీసుకుందాం. ఒక మ్రాను అంటే పెద్దది, చెట్టు అంటే చిన్నది, మొక్క అంటే ఇంకా చిన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ చెట్టుని ఒక మ్రాను తీసుకుందాం. ఆ మ్రాను ఇంత లావు ఉంది. దాని భూమికి మట్టంగా నరికేసాం. దాని మొద్దు లోపల భూమిలో ఉంది. అది చీకిపోయినా, దాని వేరు పాడైపోయినా, అది మొత్తం ఇదైపోయినా, నీటి మట్టిలో అది మట్టిలో అది మట్టిలో చీకిపోయి చీకిపోయినా నీటి వాసన తగిలితే దాంట్లోంచి చిగురు పుడుతుంది. లేత మొక్క వలె అది ఎలా ఉంటుందంటే లేత మొక్క వలె నవలాడుతూ కొమ్మలు వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత పెద్ద మాను తీసివేసినా దాని వేరు భూమిలో ఉంది కాబట్టి అది ఏమవుతుందంటే నీటి వాసన తగలంగానే అది చిగురిస్తుంది. అది చిగురించడమే కాదండి, అది కొమ్మలు వేస్తుంది. ఎలాగా? లేత కొమ్మలు, లేత చిగురు వస్తుంది దాంట్లోంచి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒక్క చెట్టుకు అలా ఉంది. ఒక చెట్టు యొక్క పరిస్థితి అలా ఉంది. ఒక మ్రాను యొక్క పరిస్థితి అలా ఉంది. మరి నరుని పరిస్థితి ఎలా ఉంది? నరుడి పరిస్థితి ఎలా ఉంది చూడండి. అయితే అయితే నరులు మరణమై కదలలేక పడి నరులు మరణమై కదలలేక పడి ఉందురు. ఉంటారు. నరులు ప్రాణం విడిచిన తర్వాత నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? వారు ఏమైపోతారు? తటాక జలములు ఎట్లు తటాకా జలములు ఎట్లు ఇంకిపోవును, ఇంకిపోవును. నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును. నదిలో ఉన్న నీరు ఎట్లా ఎండిపోయి హరించిపోద్దు, అలాగుననే అలాగుననే నరులు పండుకొని తిరిగి నరులు పండుకొని తిరిగి లేవరు. లేవట్లేదు. ఆకాశము గతించిపో వరకు ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు. వారు మేల్కొనరు. ఎవరును వారిని ఎవరును వారిని నిద్ర నిద్ర లేపజాలరు. దేవునికి మహిమ కలుగును. నరుని కొట్టివేసి చెట్టుని కొట్టివేస్తే అది చిగురిస్తుంది, దానికి అవకాశం ఉంది. మొరాన్ని కొట్టివేస్తే చిగురించడానికి అవకాశం ఉంది. కానీ నరుడు కొడితే, నరుడు చచ్చిపోతే తిరిగి బ్రతుకుతాడా? అతను చిగురిస్తాడా? చిగురించాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? అతను ఎలా ఎండిపోతున్నాడు? ఒక నది నీరు ఆగిపోతే అది ఇంకిపోయిన తర్వాత ఎండిపోయిన కనపడుతుంది. ఆ విధంగా ఆవిరైపోతున్నాడు మానవుడు. మరిపడేది కనపడదు, అక్కడ నీరు కనపడదు నదిలో. అట్లాగే మనుషులు జీవం కనపడదు. ఒక్కసారి కనుక ఆ దేహంలోంచి జీవం వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేముంది అక్కడ? తిరిగి లేస్తాడు, తిరిగి బ్రతుకుతాడంటే అవకాశమే లే. 2 రోజులు బాగానే ఉంటుంది, 3వ రోజు ఉబ్బిపోద్ది, 4వ రోజు కంపు కొట్టేస్తుంది, 3వ రోజే కంపు మొదలు. ఎక్కడే దాకా ఎందుకండి? పొద్దున్నే చచ్చిపోతే సాయంత్రానికి కానీ అంటున్నారు, తీసుకెళ్ళిపోతాం. ఇంకే ఎక్కువ ఉంటే వాసన వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు వరకు పక్కన రాసుకున్న వాళ్ళే, పక్కన పూసుకున్న వాళ్ళే, నా భర్త మా ఆయన, నా భర్త అన్న వాళ్ళే ఏమంటారు? వెళ్ళిపోయిందిగా కానిచ్చేయండి. దేవునికి మహిమ కలుగును. ఇక జీవం లేనప్పుడు ఇక తను ఎందుకు పనికిరాడు కదా, మట్టిలో పెట్టాల్సిందే. దేవునికి మహిమ కలుగును. మట్టిలో పెట్టాల్సిందే. బాగా ప్రేమ ఉండి, అతిగా ప్రేమ ఉంటే సరే 1 రోజు 2 రోజులు పెడతారు. ఏది? ఫ్రిజర్లో బాక్సులో పెడతారు. తర్వాత అయినా ఆ రోజైనా పక్కనోళ్ళు వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిన ఆయన సమాధి చేసేయి, లేదంటే కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు, నానా తతంగం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అతనిలో జీవము లేదు. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతాడనే అవకాశము లేదు. దేవునికి మహిమ కలుగు. చెట్టుకున్న అవకాశం కూడా నీకు లేదు. ప్రియులారా, చెట్టుకున్న అవకాశం కూడా నీకు లేదు. చెట్టు ఏదో ఒక రోజున దాన్ని చిగురుస్తుంది అంటానికి అవకాశం ఉంది, మొద్దులోంచి చిగురు వస్తుందని. కానీ మానవుడిలో
చనిపోయిన మానవుల్లో అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మానవుడి ఆయుష్ ఎంత? ఆయుష్కాలం ఎంత? అతను ఏ పాటి వాడు? ఎంతటి వాడు? పొద్దున్నే పూసి సాయంకాలం వాడిపోయే గడ్డి పువ్వు లాంటి వాడు, మినిల లాంటి వాడు, గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వాడు. ఏ పాటి వాడు? దేవునికి మహిమ కలుగుగా. జీవం ఎక్కడ ఉన్నది? చెట్టుకున్న జీవం. చాలా సందర్భాల్లో బైబిల్ చెట్టుతో పోలుస్తుంది మానవుడిని. సాదృశ్యంగా చెట్టును తీసుకుని చెప్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చెట్టుని బట్టి మానవుని మనం చెట్టుతో పోల్చి చెప్తుంటాం. కానీ ఆ చెట్టుకున్న అది కూడా మానవుడికి లేదే. దేవునికి మహిమ కలుగుగా. ఆ చెట్టుకునేది కూడా మానవుడికి లేదు. కారణం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. మనం ఎంత? మన ఆయుష్కాలం ఎంత? మనం ఎంత? మన జీవం ఎంత? అంటే ఎగిరిపోయే పొట్టు లాంటి వారము కదా. గాలికి ఎగిరిపోయినట్లుగా మానవుడి ఆయుష్కాలం తీరిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగుగా. ఒక దినముగా జరిగింది అంటే, పగలును రాత్రి ఒక దినము జరిగిందంటే, నీ జీవితంలో ఒక్కరోజు ఆయుష్కాలము ముగిసిపోయినట్లే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చెట్టు అది నరికి వేస్తే అది ఏదో ఒక రోజున చిగురుస్తుంది. కానీ మానవుడు చచ్చిపోతే చిగురించాడు. దేవునికి మహిమ కలుగుగా. కింద వచ్చినాం. చూడండి, ఏవు మహాభక్తుడు, ప్రభువా నీవు నన్ను పాతాళంలో దాచిన ఎంతో మేలయ్యా. ఎందుకంటే నీ కోపము చల్లారు వరకు నన్ను కాపాడు. నన్ను చాటు నుంచి నెడలు ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగుగా. ఎవరి కోపము? దేవుని కోపము చల్లారే వరకు నన్ను పాతాళంలో ఉంచిన ఎంత మేలయ్యా. నన్ను చాటు నుంచి ఎంత మేలయ్యా నాకు అని అంటున్నాడు. చూడండి, మానవుడికి నరుడికి ఇంత కాలమని నీవు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఎవరు? చూడండి, యోబు గారు అంటున్నాడు, ప్రభువా ఇదిగో నాకు ఎంతకాలం ఆయుష్ ఇచ్చి ఇంతకాలం భూమి మీద నన్ను నివసించడానికి భూమి మీద పంపించావు కదా. ఇదిగో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? తన ఆయుష్ కాలము ఈ దేవుడు ఎంత ఇచ్చాడో అంతలో తీరిపోయేటప్పుడు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చదవనమ్మా. మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా? చూడండి, మరణం చచ్చిపోయిన తర్వాత, మనుషుడు చచ్చిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతాడా? అలాగుండి ఎడలా అలా ఉంటే గనక నాకు విడుదల కలిగే వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, యుద్ధ దినములు, ప్రతి దినము కూడా యుద్ధ దినమే. ఏ రోజు కూడా నెమ్మదిగా ఉండే దినం కాదు. నీవు బ్రతికిన ప్రతి దినము కూడా యుద్ధ దినములే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రతి దినము కూడా నీవు యుద్ధం చేయాల్సిందే. ఎవరితో? అపవాదితోనూ, లేదా నీ కుటుంబీకులతోనూ, లేదా బయట ఎవరితోనైనా సరే. ఒకవేళ ఇంకా బాగా చెప్పుకోవాలంటే, నీవు బ్రతకాలంటే నువ్వు పని చేయాలి. అది కూడా యుద్ధమే. నీ కష్టార్జితం నువ్వు సంపాదించుకోవడం కోసం, రూపాయలు సంపాదించడం కోసం నువ్వు కష్టపడాలి. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా అది కూడా యుద్ధము చేయాల్సిందే. ఆ యుద్ధంలో ప్రతి దాంట్లో శత్రువు ఉంటాడు. నీ పని నువ్వు నమ్మకం చేసుకుని పోతున్నా వాడు శత్రువు నీ ఎదురు పొలేస్తూ ఉంటాడు. నేను ఎదురుగా అక్కడి నుంచి అడ్డు తొలగించుకోవాలని చూస్తుంటాడు.
నేను ఏదో విధంగా నేను బాధ పెట్టాలని చూస్తుంటాడు. నువ్వు ఎప్పుడు కూడా వాడి మీద పోరాటం చేయాల్సిందే. ప్రతి విషయంలో కూడా పోరాటమే. నెమ్మదిగా ఏ దినము కూడా ఉంటాకి వీలులే. దేవునికి మహిమ కలుగుగా. ప్రతి దినము కూడా యుద్ధ దినములే. ప్రతి దినం కూడా యుద్ధ దినమే. నీ జీవిత కాలం అంతా కూడా ప్రతి దినం కూడా నీకు యుద్ధ దినమే. పోరాటం చేయాల్సిందే. ఎవరితో? అందరితోనూ. అపవాదితో పోరాటం ఉంది. రెండోది నీ కుటుంబీకులతో పోరాటం ఉంది. మూడోది ప్రతి మానవుడితో కూడా పోరాటం చేయాల్సిందే. ప్రతి విషయంలో చేయాల్సిందే. అన్నిట్లోనూ పోరాటం చేయాలి. ఆఖరికి సేవ విషయంలో కూడా పోరాటమే. దేంట్లో నెమ్మది ఉంది? దేనికి నువ్వు యుద్ధం చేయకుండా దేంట్లో ఉన్నావు? అన్ని విషయాల్లో కూడా నువ్వు పోరాటము చేయాల్సిందే. మానవుడి యొక్క దినములన్నీ కూడా యుద్ధ దినములే. ఒక దినము కూడా నెమ్మది ఉండాను అనుకుంటాట్లేదు. ఒకవేళ నెమ్మదిగా ఉండాను అని చెప్పి ఇంట్లో పొడుగు మంచంగా నా ప్రాణమా తిరుము తాగుము సుఖించమని చెప్పి ఆ పని చేసి హ్యాపీగా మంచం మీద పడుకున్నా సరే అక్కడ కూడా యుద్ధం చేయాలి. నిద్ర పట్టక ఆ మత్తు ఉన్నంతసేపు మైక్లో ఉంటా. అప్పుడు కూడా నువ్వు ఏమేమి యుద్ధం చేసావో తర్వాత కానీ తెలియదు. ఏది ఆ మత్తు దిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిదీ కూడా యుద్ధమే. ప్రతి దినం కూడా యుద్ధమే. నెమ్మదలేని జీవితం. భార్యాభర్తల మధ్య యుద్ధం, తండ్రి బిడ్డల మధ్య యుద్ధం, తల్లి బిడ్డల మధ్య యుద్ధం, అన్నదమ్ముల మధ్య యుద్ధం, ఆ ఎదిరింటి పక్కింటి వాళ్ళ మీద యుద్ధం. ప్రతి విషయంలో ప్రతి మానవుడికి యుద్ధ దినములే. నెమ్మదిగా వెళ్ళే దినములు ఏమీ లేవు. అన్ని యుద్ధ దినాలే. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అన్నీ కూడా యుద్ధ దినాలే. ఆ యుద్ధ దినాల్లో నువ్వు ఉన్నావు. ఒకవేళ అలా ఉండి నేను దేవా నీవు పిలిచేదవు, నీకు నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను అని యోబు అంటున్నాడు. దేవా నా యుద్ధ దినముల్లో నేను ఉన్నప్పుడు నీవు నన్ను పిలుస్తావే. ఎందుకంటే ఇదిగో నా దినముల్లో ఆఖరి దినాల్లో ఆ గడియల్లో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని అప్పుడు నువ్వు నన్ను పిలుస్తావే. ఈ యుద్ధ దినంలో నేను జయించుకుని నిలబడతానే. అప్పుడు నువ్వు పిలిచినప్పుడు నువ్వు పలుకుతాను ప్రభువా. నా కుమారుడా నా కుమార్తె నువ్వు పిలిచినప్పుడు అబ్బా తండ్రి నేనున్నానయ్యా అని నేను పలుకుతా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. ఎందుకు అంటే ఆయన హస్తకృత్యము ఎందుకు ఇష్టం కలిగింది? ఆయన చేతులతో నిరూపించుకున్నాడు కదా. ఆయన పోలికలో ఆయన రూపంలో నిన్ను రూపించాడు కదా. సృష్టిలో దేని పూజ ఆయన హస్తకృతి ఆయన చేతులతో ఏ పని చేశాడండి? ఈ సృష్టిలో ఆయన దేంతో ఆయన ఏం చేశాడు? చేత భూమిని కల చేశాడా? ఆకాశాన్ని కల చేశాడా? సృష్టిలో సమస్తం కల చేశాడా? ఒకే ఒక్క ఆధిక్యత మనుష్యుని. ఆ మనుష్యుని నరుణ్ణి ఆయన చేతితో రూపించాడు. ఆయన హస్తకృత్యములే కదా నీవు. మరి నీ హస్తకృత్యములు అన్నీ కూడా ఆయనకి విరుద్ధంగానే ఉంటాయి. నీ హస్తకృత్యములు అన్నీ కూడా ఆయనకి విరుద్ధంగా ఉంటాయి. కానీ ఆయన హస్తకృత్యములతో నిన్ను సృజించి ఆయన నిన్ను చూడంగానే ఆయన సంతోషపడాలి. నా కుమారుడు నా కుమార్తె ఇదిగో చూడు నీ నా చేతిలో చిక్కుకుని చూడు నేను ఏ విధంగా నేను మలుచుకున్నాను చూడు. దేవునికి మహిమ కలుగును. నిన్ను చూడంగానే సంతోషించాలి. ఈ రోజున టెక్నాలజీ డెవలప్ అయిపోయి అంతా కూడా రోబో వచ్చేసినాయి. అవి ఎవరి హస్తకృత్యములు? దేవుడి చేతితో చేసినాయా? మనుషుడు చేసినవి. దేవునికి మహిమ కలుగును. మన మధ్య ఎవరో మన దీంట్లో నెట్లో పెట్టారండి. రోబో వచ్చి ఆత్మహత్య చేసుకుందంట. రోబో ఆత్మహత్య చేసుకుందంట. అంటే చూడండి ఎంతగా డెవలప్ అయిపోయింది. రోబో ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే దానికి ప్రెషర్ ఎక్కువైపోయిందంట, పని ఎక్కువైపోయిందంట రోబోకి. అది యుద్ధ పోరాటం చేస్తుంది. ప్రతిదినం కూడా యుద్ధ పోరాటమే చేస్తుంది రోబో కూడా. దేవునికి మహిమ కలుగును కాదు.
నేనే ఆశ్చర్యపోయాను. అరే రోబో ఏంటి ఇది ఏంట్రా ఆత్మహత్య చేసుకోవటం ఏంటా? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, మరి దాన్ని ఎలా క్రియేట్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు కానీ అక్కడ కొటేషన్ మాత్రం అలా ఉంది. రోబో ఆత్మహత్య చేసుకుంది. ఏంటా ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే దానికంట పని ఒత్తిడి ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకున్నారు. మెట్ల మించి జారి కింద పడి నశించిపోయాను. మెట్ల మించి జారి కింద పడి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత ఆశ్చర్యకరం అండి. ఆత్మహత్య చేసుకుంది మెట్ల మించి కింద పడి. అది జారి పడిందా? పొరపాటున కాలు వైపు కింద పడిందా? ఏదో కానీ మానవుడి యొక్క వాడి యొక్క పోరాటం ఏంటి? ఆత్మ అంటే ఎక్కువ వీసు రావాలి కదా. ఏదో ఒక కొత్తగా ఉండాలి. రోబో ఆత్మహత్య చేసుకుందంటే కొత్తగానే ఉంది. అందరికి కూడా ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, మానవుడి యొక్క చేతిలో రూపించబడిందే అంత ప్రెషర్ మానవుడు పెట్టి ఆ ఆ పనులు తట్టుకోలేక అంత ప్రెషర్ ఎక్కువైపోయి అవే ఆత్మహత్య చేసుకుంటున్నాయంటే మరి దేవుడి చేతిలో ఆయన పోలికలు ఆయన రూపులు ఆయన రూపించి ఆయన నన్ను భారం పెట్టాడా? ఇదిగో ఈ పని ఈ రోజుకి ఈ పని చేసేయాలి నువ్వు అని చెప్పాడా? చెప్పాడా అండి? నీకు ఇంత బండరాయి నెత్తి ఈ నెత్తి మీద పెట్టి దీన్ని మోసుకెళ్ళాలి నువ్వు అని చెప్పాడా? చెప్పాడా అండి? ఏం చెప్పలేదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు సంతోషించుకుంటే ఆయన సంతోషించేవాడే ఉన్నాడు. నువ్వు ఆనందిస్తే ఆయన ఆనందించేవాడే ఉన్నాడు. నువ్వు దుఃఖిస్తే ఆయన దుఃఖించేవాడే ఉన్నాడు. నీ కోసమే ఆయన ప్రాణం పెట్టినవాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, అలాంటి వాడు ఆయన ఏం చేస్తాడండి? మనల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటున్నాడు. ఎవరు? యోబు గారు. ఎప్పుడు? అంచె దినముల్లో ఆఖరి రోజున నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు పిలిస్తే నేను పలుకుతాను ప్రభువా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చానికి రండమ్మా. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట? నరుడి యొక్క అడుగు జాడలను లెక్క పెడుతున్నాడు. ఎన్ని అడుగులు పడ్డాయి, ఎంత ఎక్కడి వరకు వెళ్ళావు అనే అడుగు జాడలను లెక్క పెడుతున్నాడు దేవుడు. ప్రతి ఒక్క మానవుడి యొక్క అడుగు జాడలు ఆయన లెక్క పెడుతున్నాడు. ఏది కూడా ఆయన లెక్క పెట్టకుండా లేడు. ఎవరిని కూడా విడిచిపెట్టి లేడు. ప్రతి ఒక్క మానవుడి యొక్క అడుగు జాడలు లెక్క పెడుతున్నాడు. అడుగు జాడలు అంటే నీవు బ్రతికిన దినములన్నీ కూడా నీవు వేసిన ప్రతి అడుగు కూడా లెక్కలోకి వస్తుంది. ఎటువైపు వెళ్ళింది నీ అడుగు? ఎక్కడికి వెళ్ళింది నీ అడుగు? నువ్వు ఎక్కడికి నడిచావు? ఎటువైపు వెళ్ళావు? ఏ కొంపలో దూరావు? ఏ కొంపలో సోది పెట్టుకున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏ పనికి వెళ్ళావు? ఏం చేసి వచ్చావు? అన్నీ లెక్కలే. దేవుని సన్నిధికి వెళ్ళావా? ఎన్నిసార్లు వెళ్ళావు? దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవుని సన్నిధి ఎంతసేపు ఉన్నావు? ప్రతిదీ లెక్క. అన్ని లెక్కలే. ఒక్క రోజులో నీవు చేసిన పనులన్నీ కూడా అక్కడ లెక్కలో ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. అందుకే అన్నాడు, నా అడుగు జాడలను చేత పట్టుకొని నేను రాజు వలె వెళ్తాను ప్రభు దగ్గరికి అని. దేవునికి మహిమ కలుగును గాక. అడుగు జాడలను ఆయనే లెక్క పెట్టి రాసుకొని సంకలో పెట్టుకొని దాన్ని పట్టుకొని రాజులాగా వెళ్తా నేను నా ప్రభు దగ్గరికి. మహారాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళి రాజులా వెళ్తా. ఎక్కడ తల దించుకొని కాదు, తల ఎత్తుకొని వెళ్తా. తల దించుకుంటే తప్పు చేసినట్టు, తల ఎత్తుకుంటే గర్వముగా నా సన్నిధికి, నా దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్తా. ప్రభువా ఇదిగో నా అడుగు జాడల చెట్టా ఇదిగో. ప్రభు రాయటమే కాదు, దేవుడు రాసిందే కాదు, ఈయన కూడా రాసి నా అడుగు జాడల చెట్టు ఇదిగో అని దేవుడి ముందు నేను అలా చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎంత రోషము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఎంత రోషము కలిగిన వాడో చూడండి పిల్లరా. నా అడుగు జాడలను నీవు లెక్క కడుతున్నావు. మరి నీ అడుగు జాడలను లెక్క కడితే దినంకి ఎన్ని అడుగు జాడలు ఉన్నాయి నీ? ఎన్నిసార్లు ఎన్ని చోట్లకి వెళ్ళావు? ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఏమేం చేసావు? దేవుడికి విరుద్ధంగా ఎన్ని చేసావు? ఆయన లెక్క కట్టడా? ఆయన లెక్కలేమంటావా? ప్రతి విషయము కూడా లెక్కే. నీకు ఇచ్చే ఆయుష్కాలం ఎంత? నువ్వు చేసిన పనులు ఎంత? నీకు నిర్ణయించిన పని ఏంటి? అన్నీ లెక్కే ఉంటాయి అక్కడ. అన్నీ లెక్కే ఉంటాయి అక్కడ. ప్రతిదీ లెక్కే. దేవునికి మహిమ కలుగుగా. నువ్వు ఎలా భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా జీవించాలని ఆయన నిర్ణయించాడు. భూమి మీద నువ్వు ఎలా జీవించావు అది కూడా లెక్క కాదా? ప్రతిదీ లెక్కే. ఏది లెక్క లేకుండా లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చానికి రండమ్మా. చూడండి, అడుగు జాడలు ఎందుకు లెక్క పెడుతున్నాడంటే ఆయన ఒక మానవుడు యొక్క పాపములను సహించలేకపోతున్నాడు దేవుడు. ఆయన మానవుడు యొక్క పాపాన్ని సహించలేకపోతున్నాడు. రెండోది, మానవుడు యొక్క అతిక్రమమును సంచిలో ముద్రించి ఉంచాడు. మానవుడు చేసిన దోషమును భద్రముగా ఉంచాడు. మానవుడు చేసిన పాపమును దోషం ఏం చేశాడంటే సంచిలో ముద్రించి, సంచిలో కట్టి భద్రంగా పెట్టి ఉంచాడు అక్కడ నీకోసమే. రేపు పొద్దున ఆ చిట్ట విప్పబోతున్నాడు ఆయన, ఆ మూట తీయబోతున్నాడు, ఆ ముద్ర విప్పబోతున్నాడు. నీవు చేసిన అతిక్రమం పాపం అంతా కూడా బట్ట బయలు చేయబోతున్నాడు. ఎవరికో తెలియదులే అనుకుని చేస్తున్నావేమో, 4 గదిలో చేస్తున్నావేమో, ఎదటోడి మీద ఎప్పుడు ఏ కుయుక్తులు పంటూ కుట్రలు చేస్తున్నావేమో, లేదా ఎదటోని ఎప్పుడు ముంచాలని చూస్తున్నావేమో, ఎప్పుడు నాశనం చేయాలని చూస్తున్నావేమో, లేదా వ్యభిచారం చేస్తున్నావేమో, అక్రమం చేస్తున్నావేమో, అక్రమంగా ఎదటోడు దోచుకుంటున్నావేమో. అన్నీ కూడా నీ పాపములన్నీ కూడా, నీ అతిక్రమాలన్నీ కూడా సంచిలో ముద్ర వేసి ఉంచాడు, భద్రము చేసి ఉంచాడు. దేవునికి మహిమ కలుగుగా. ఏది దాటిపోదు, ఏది కూడా తప్పిపోదు. ఇక్కడ ఉన్నంత కాలం ఎవరికి తెలియదులే, నాకేంటి అనుకుంటావేమో. నేడో రేపు నా ప్రభు రాబోతున్నాడు, నీ చిట్ట విప్పబోతున్నాడు. మెనే టేకల్ ఉపాసిస్ అయిపోయింది నీ బ్రతుకు. ఈ రాత్రే నీ ప్రాణం తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే. ఏ మాట కూడా తప్పిపోదు. అన్ని కూడా ఏది నిరర్ధకం కాదు. ప్రియులారా ఆలోచించండి ప్రియులారా. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అసలు ఉదయం కాలం లేచిన కాడ నుంచి మన అడుగు ఎట్టి పడుతుంది, మన మాట ఎట్టి పడుతుంది, మన విధానం ఎట్టుంది, మన చూపు ఎట్టుంది, మన తలంపు ఎటుంది, మన ఆలోచన ఎటుంది, అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ఏ పనులు చేస్తున్నాం, ఎదుటి వారికి ఉపయోగకరంగా ఉన్నామా, ఎదుటి వారికి హానికరంగా ఉన్నామా, ఎదుటి వారిని మనం ప్రేమిస్తున్నామా, ఎదుటి వారిని మనం ద్వేషిస్తున్నామా, ఎదుటి వారిని మనం వేసుకుంటున్నామా, లేదా మన ఎదుటి పెడుతున్నామా, ఎదుటి కొంపలు కూలుస్తున్నామా, లేదా ఎదుటి వారి కొంపలు కడుతున్నామా. అన్నీ కూడా ఏముంది, మూట కట్టి భద్రము చేస్తున్నాడు. ఎవరో మళ్ళీ దాన్ని విప్పకుండా ఆయన ఏమేస్తున్నాడు, ముద్ర వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అప్పుడు తీర్పులో ఉప్పితాడమ్మ. తీర్పులో విప్పబడుతుంది. తీర్పులో నుంచున్నప్పుడు, అందరిలో నుంచున్నప్పుడు అప్పుడు విప్పబడుతుంది. అది ఎప్పుడో జరిగేదిలే, నాకెందుకులే అని నువ్వు అనుకుంటున్నావా? చెప్పలేం. ఈ రాత్రే రావచ్చు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చాలండి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, సంచిలో ముద్రించబడి నీ దోషంలో భద్రం చేయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేవి పుస్తకం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకున్నాం. లేవి కాండం
18వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నేను మీ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలుతో చెప్పుము. ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారము చొప్పున మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. మీరు అలా చేయకూడదు. నేను నేను మిమ్మల్ని రప్పించిన మిమ్మల్ని రప్పించుచున్నా కనాను దేశ ఆచారము చొప్పున కనాను దేశ ఆచారాల చొప్పున మీరు చేయకూడదు. మీరు చేయకూడదు. వారి కట్టడాలను బట్టి వారి కట్టడాలను బట్టి నడవకూడదు. నడవకూడదు. మీరు నా విధులను మీరు దేవుని యొక్క విధులను గైకొనవలెను. గైకొనవలెను. నా కట్టడాలను బట్టి దేవుడి యొక్క కట్టడాలను బట్టి నడుచుకొనుటకు నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. వాటిని ఆచరింపవలెను. మీ దేవుడినకు నేను యెహోవాను. మీ దేవుడైన యెహోవాకు దేవుడు మీ దేవుడినకు ఆ, నేను యెహోవాను. ఆ, మీరు నా కట్టడాలను మీరు దేవుని కట్టడాలను విధులను విధులను ఆచరింపవలెను. ఆచరింపవలెను. వాటిని వాటిని గైకొనువాడు గైకొనువాడు వాటి వలన వాటి వలనే బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎవరైతే దేవుని కట్టలను విధులను ఆజ్ఞలను అవి గైకుంటాడో వాడు వాటి వలన మాత్రమే బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికినాడలా, ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికినాడా, వాడి జీవితంలో వాడి యొక్క జీవితంలో వాడి ఒక బ్రతుకు దినములన్నిటిలో కూడా చీకటి దినములు అనేకములు ఉంటాయి. ఇది వాస్తవమే. ఒక్కడు జీవించిన జీవిత కాలంలో అతడు జీవిస్తున్న జీవిత కాలంలో అతనికి చీకటి దినాలు అనేకములు ఉంటాయి. ఏముంటాయండి? చీకటి దినములు అనేకములు ఉంటాయి. వాటిని గురించి సంతోషపడాలి. జరిగిపోయిన కాలం గురించి సంతోషపడాలి. జరగబోయేది ఎలా ఉండబోతుందో ఎవరికి తెలుసు? అయ్యో, ఇదిగో నా చీకటి దినాలు, నా శ్రమ దినాలు, నా దుఃఖ దినాలు, నా బాధాకరమైన దినాలు, నేను అనిపించిన శ్రమ, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, ఇవన్నీ కూడా ఇలా ఉన్నా సరే ఇదిగో కొన్ని దినాలు నాకు సంతోషాన్ని కలిగించే దినాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు బ్రతికినాడట. యాకోబు ఫరోతో చెప్పాడు, ఇదిగో నా బ్రతుకు దినములన్నీ కూడా ఇన్ని దినాలు నేను బ్రతికాను, వాటిల్లో నేను నడిచిన దినాలు, నేను జీవించిన దినాలు అని ఫరోకి వివరించి చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లారా, చూడండి ఆ మాట చూడండి. నేను యాత్ర చేసిన సంవత్సరం 130. చూడండి, అప్పటి వరకు యాకోబు జీవించిన జీవిత కాలం 130 సంవత్సరాలు. నేను జీవించిన సంవత్సరం కొంచెముగాను. చూడండి, 130 సంవత్సరాలు ఆయన యాత్ర చేసిన జీవించే జీవితం, దాంట్లో ఆయన జీవించిన సంవత్సరంలో కొద్దిగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర బతికిన దినములలో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదు అని చెప్పారు. అంటే మా తల్లిదండ్రులు, నా పితరులు ఉన్నారే, మా తండ్రి, మా తాత, వాళ్ళు జీవించినట్లుగా నేను అన్ని సంవత్సరాలు నేను జీవించాల. నా బ్రతుకు దినములు కొద్దిగానే ఉన్నాయి. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 సంవత్సరాల్లో ఆయన బ్రతికిన సంవత్సరాలు కొద్దిగానే ఉన్నాయంట. అంటే దేవునితో అంటు కట్టబడి, దేవునితో పెనవేయబడి నెమ్మదిగా జీవించిన కాలం కొద్దిగానే ఉందంట. మిగిలిన జీవితం అంతా దుఃఖ సహితం. దేవునికి మహిమ కలుగుగా. మిగిలిన జీవితం అంతా దుఃఖ సహితమే. నా బ్రతుకు దినములన్నీ కూడా సంతోషమే ఎక్కడ ఉందంటే కొద్ది దినాల్లో మాత్రమే ఉంది. మిగిలిన దినాలు కూడా చీకటి దినాలు, శ్రమ దినాలు, బాధల దినాలు, ఇబ్బందుల దినాలు, కష్ట దినాలు. ఈ దినాలే అన్ని కూడా ఆ దినాలే.
సంతోషకరమైన దినాలు కొద్దిగా ఉన్నాయి. అయినా సరే వాటి నుంచి సంతోషపడాలి. దేవునికి మహిమ కలుగును. ఆ కొద్ది దినాలైనా మన జీవితంలో ఉన్న కొద్ది దినాలైనా వాటి గురించి సంతోషపడతాం. కానీ రాబో దినాల గురించి మనం సంతోషపడటానికి వీలు లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఎలాంటి దినాలు రాబోతున్నాయి? దుఃఖ చీకటి గల దినములు అనేకములు వచ్చునని చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి ఎరిగి ఉండి తాను బ్రతుకు దినాలన్నీ సంతోషముగా ఉండవలెను. తాను బ్రతికే దినములన్నీ కూడా సంతోషంగా ఉండాలి. అంటే అనుభవమునంతయు వ్యర్థమే. ఇక ఇప్పటి వరకు బతికిన దినాలను కూడా సంతోషంగా ఉండాలి. చీకటి దినాల్లో ఉన్నా సరే సంతోషంగా ఉండాలి. కానీ ఎందుకంటే రాబో దినాలు వ్యర్థమైంది. రాబో దినాలన్నీ కూడా అవన్నీ కూడా వ్యర్థమైన దినాలే. ఎందుకు పనికిరాని దినాలు? ఎందుకు అంటే వాటి గల ఆయాసం ఎక్కువ, శ్రమలు ఎక్కువ, బాధలు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ. ఎలా ఉంటుంది, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. నెమ్మదిగా జీవించిన కాలం ఎప్పుడు? కరోనా రాకముందు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి హ్యాపీగానే ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత నుంచి కూడా పరిస్థితి మారిపోయింది. రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఏమవుతుందో తెలుసు? ఏ తెగులు వస్తుందో, ఏ వ్యాధి వస్తుందో, ఏ రోగం వస్తుందో తెలియదు అంటున్నారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. కరోనా వచ్చిన కాడి నుంచి సమస్త కూడా మారిపోయింది. కరోనా వ్యాక్సిన్ వేయించిన వాళ్ళు కూడా చాలా మంది చచ్చిపోయారు. కరోనా పేరు అసలు నీకు వచ్చింది అనగానే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని? ఒక భయం వచ్చాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కరోనా వ్యాక్సిన్ వేయించిన వాళ్ళు చాలా మంది కూడా లోకంలో లేరు. రకరకాల సమస్యలు, రకరకాల జబ్బులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వాటి వల్లే వచ్చినాయి అని చెప్పి చాలా మంది ఎక్కువైపోయారు. సరే, ఏది ఏమైనా నా ప్రభు కృప లేనిదే ఏది జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు అసాధ్యాలను సాధ్యపరిచేవాడు. ఒక్కని నరుని ఆయుష్ ఆయన వశంలో ఉంది. ఇప్పుడు ఆయుష్ ఇవ్వాలన్నా, ఆయుష్ పొడిగించాలన్నా, ఆయుష్ తీసివేయాలన్నా, ఆయుష్ తగ్గించేయాలన్నా ఆయన వశంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ వచనం నుంచి ధ్యానించుకుందాం. నా ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నది. నా ప్రాణము మట్టిని హత్తుకొని ఉన్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ప్రాణం ఏం చేస్తుంది? మట్టికి హత్తుకుంటుంది. ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమట్టు హత్తుకుంటుంది, కౌగిలించుకుంటుంది. హత్తుకోవడం దేని? మట్టిని. కీర్తనకారుడు యొక్క ప్రాణము మట్టిని హత్తుకుంటుంది. కానీ ఆయన ఏమంటున్నాడు? నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. దాని అర్థం ఏంటి? అయ్యా, నేను మట్టిలో కలిసిపోతాను, సిద్ధంగా ఉన్నాను, మట్టిలోకి నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు ప్రభువా. ఎందుకు అడుగుతున్నాడు ఆ మాట? అయ్యా, ఈ లోకములో పాపములో కలిసిపోతాను నన్ను. నేను నా పరిస్థితిని చూస్తే నేను మట్టికి కలిసిపోయి అత్తుకుంటున్నాను, మట్టికి వెళ్ళి హత్తుకుంటున్నాను, నేను మట్టిలో కలిసిపోతున్నాను. కానీ నా ప్రాణమును నన్ను బ్రతికించు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించయ్యా. ఎక్కడ ఆశ కలిగి ఉన్నాడండి? వాక్యం ఎడలి. ఆయన వాక్యము బ్రతికిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని ఆయన అడుగుతున్నాడు, ప్రభా నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అంటే వాక్యం ఏం చేస్తుంది? ఆ పాపములను కడిగి వేస్తుంది కదా. వాక్యం ఏం చేస్తుంది? ఆ పాపను శుద్ధీకరిస్తుంది కదా. వాక్యం ఏం చేస్తుంది? అతని అతిక్రమలను తుడిచివేస్తుంది కదా. ఇప్పుడు అతన్ని పరిశుద్ధుడిగా కనపడతాడు. వాక్యానుసారం జీవితం వస్తుంది. వాక్యంలో తాను చూసుకున్నప్పుడు పరిశుద్ధంగా కనపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్దంలో నిన్ను చూసుకుంటే నువ్వే కనపడుతున్నావు. అద్దంలో నిన్ను చూసుకుంటే నువ్వు కనపడుతున్నావు. కానీ వాక్యంలో నిన్ను చూసుకుంటే నీ పాపాలు, రహస్య పాపాలు నీకు కనపడుతున్నాయి, నీ అతిక్రమలు కనపడుతున్నాయి. వాక్యమైన దేవుడిని నువ్వు చూసినప్పుడు
వాక్యమైన నా ప్రభు నేను చూసినప్పుడు ఆ వాక్యంలో నీ రహస్య పాపములు కనపడుతున్నాయి, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనపడుతున్నాయి అని ఆ వెలుగులో ఆ వాక్యంలో చూసి నువ్వు అదే అడుగుతున్నా. అయ్యా, నేను పాపిగా ఉండి మట్టిని హత్తుకోపోతున్నాను, మట్టిని హత్తుకుంటున్నాను. అయ్యా, ఇదిగో నీ వాక్యం చేత నన్ను బ్రతికించు, నీ వాక్యంతో నన్ను ఉదక స్నానం చేయి, నన్ను శుద్ధీకరించు. నీ వాక్యమైన పాదములకు దీపంగాను, నాకు వెలుగుగాను చేయ్యా. దేవునికి మహిమ కలుగును. కింద వచ్చిన నా చర్య అంతయు నేను చెప్పుకోనగా. చూడండి, నా చర్య అంతా, నేను చేసిన పనంతా కూడా, నా దినచర్య, నా చర్య అంతా కూడా, నేను చేసే పనులన్నీ కూడా నీకు చెప్పుకుంటే నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావయ్యా. అయ్యా, నీ కట్టడాలను నాకు బోధించుము, నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచు, నీ ఆశ్చర్యమైన కార్యములను ధ్యానిస్తానయ్యా. ఈ వ్యసనాల వల్ల నా ప్రాణం నీరైపోతుందయ్యా. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచయ్యా. అయ్యా, నీ వాక్యము చేత నువ్వు స్థిరపరచు. ఈ వ్యసనం చేత నేను నీరైపోతున్నాను. అయ్యా, కపటపు నడత, కపటంగా నడుచుకుంటూ ఉంటారు. పైకి ఒకలాగా, లోపల ఒకలాగా. పైకి చక్కగా నవ్వు మొహం పెట్టి ఈ అంటారు, లోపల కుట్రలు చేస్తుంటారు, స్వార్థపూరిత అసూయ ద్వేషం కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు కపటంగా ఉంటారు, కపట సహోదరులు. వేషధారితనం అది. ఈ కపటము వల్ల నాకు, ఈ కపటపు నడత ఎక్కడైనా నాలుగు వస్తుందేమో, దాన్ని నాకు దూరం చేయ్యా. నీ ఉపదేశము నాకు దయచేయ్యా. అయ్యా, నీ ఉపదేశం నాకు దయచే. నేను సత్య మార్గాన్ని కోరుకున్నా. ఆ మార్గం నేను వెళ్ళాలంటే నీ ఉపదేశం ఉంటేనే ఆ మార్గం నేను నడవగలను. ఆ సత్యంలోకి నేను వెళ్ళాలంటే నీ ఉపదేశం నాకు దయచేయ్యా. అయ్యా, నీ న్యాయ విధులే నా ఎదుట ఉన్నాయి. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నానయ్యా. నన్ను ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వద్దు. అయ్యా, నా హృదయం నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తేదను. హల్లెలూయా. హృదయం దేవుడు విశాలం చేసే కొందిగా ఆయన యొక్క ఆజ్ఞల మార్గంలో పరిగెడతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత దేవుడు ఎంత మిళితమైపోయాడో చూడండి. అయ్యా, నేను ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ వెదలకూడదు, ఎక్కడ జారిపోకూడదు. నీ వాక్యంతో నన్ను కడుగు, నీ వాక్యంతో నన్ను శుద్ధీకరించు, నీ వాక్యముని నేను ధరించుకోవాలి. నాకు విశాలపరచు, నీ బోధలు చేయి, నీ మార్గాలకు బయలుపరచు. ఆ మార్గంలో నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతానయ్యా. దేవునికి మహిమ కలుగు. ఈ ఆశ కలిగిన వారు ఎవరున్నారు? ఇంతటి ఆశ కలిగిన వారు ఎవరున్నారు? ప్రియులారా, ఏవో చూస్తే నా అడిగిన పరిమాణము కూడా నువ్వు లెక్క పెడతావు, నా అడిగిన పరిమాణం పడుకొని నీ దగ్గర రాజుగా వస్తా అని చెప్తే ఈయనేమంటున్నాడు? దావీదు గారు ఏమంటున్నాడు? అయ్యా, నీ ఉపదేశం నాకు చేయి, నీ మార్గాల్లో, నీ నీతి మార్గాల్లో నేను నడుచుకోవాలి, నాకు నీ ఉపదేశం చేయి. ఆ మార్గాల్లో నేను ఆలోచన చేయను, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను నీ దగ్గరికి. నన్ను ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వద్దు. దేవునికి మహిమ కలుగును కాదు. ఎలా వస్తాడంటే పరిగెత్తుకుంటూ వస్తాడంట. మామూలు నడుచుకుంటాను వస్తానని చెప్పట్లా, పరిగెత్తుకుంటూ వస్తానని చెప్తున్నాడు. ఇక్కడ నీతి మార్గం, ఆయన ఉపదేశం పొందిన తర్వాత ఆ నీతి మార్గంలో నేను పరిగెత్తుకుంటూ వస్తాను. ఎక్కడైనా ఆలస్యం అయిపోతేమో, మళ్ళీ ఎక్కడైనా నేను సిగ్గుపడతానేమో, ఎవరు నన్ను నవ్వుతాడేమో అని చూసి నేను తొందరగా నీ సన్నిధికి వచ్చేయాలయ్యా. దేవునికి మహిమ కలుగును. ఈ ఆశ కలిగిన వారు ఎవరున్నారు?
దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము నేడు నేను చూడండి, దేవుడు మాట్లాడుతాడు. చూడము, నేడు నేను జీవము మేలు, మరణమును కీడును. చూడండి, జీవాన్ని ఉంచాడు, జీవంతో పాటు మేలును ఉంచాడు. మరణం ఉంచాడు, మరణంతో పాటు కీడును ఉంచాడు. ఇవి అన్ని కూడా నీ ఎదుటే ఉన్నాయి. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించి ఆయన యొక్క మార్గములందు నువ్వు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను నీవు ఆచరించుమని నేడు నీ దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అలా గనక చేసావు అనుకో, దేవుని మాట విన్నావు అనుకో, నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఏ పనైనా చేయి, నువ్వు దేనికైనా పూనుకో, నువ్వు ఏదైనా చేయి. వ్యవసాయం చేస్తున్నావా, లేదా పాడి వ్యాపారం చేస్తున్నావా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, నువ్వు ఏదైనా చేయి. నీవు కనుక ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను అనుసరించి నడుచుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. దేవుడే చెప్తున్నాడు, నీవు స్వాధీనపరచుకున్న ఆ దేశంలో నీవు యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, అన్ని ముందే ఉన్నాయి. మేలు, ఆశీర్వాదము, జీవం నీ దగ్గర ఉంది, మేలు దగ్గర ఉంది, మరణము నీ దగ్గర ఉంది, కీడు ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నువ్వు దేన్ని ఆశ్రయిస్తావో ఆశ్రయించు. దేని దగ్గరికి వెళ్తావో దాని దగ్గరికి వెళ్ళి, ఏది కావాలో దాన్ని తీసుకో. ఆయన బలవంతం పెట్టేసి నువ్వు ఎలాగే ఉండాలి, ఎలా చేయాలి, ఇదిగో నువ్వు ఇదే తాగాలి, ఇదే తినాలి అని చెప్పడం ఆయన నీ ఇష్టం, అంత ఫ్రీడమ్ ఆయన దగ్గర. అంత ఏది బలవంతం లేదు, నీ ఇష్టమే. కానీ అన్నీ నీ ముందే ఉన్నాయి. అయితే ఒక్కదాని గురించి వివరించాడు. ఇదిగో నీవు ఆశీర్వాదము, జీవం నీ దగ్గర ఉన్నాయి, శాపమును, మరణం నీ దగ్గర ఉన్నాయి. నువ్వు దేని కోరుకుంటావు కోరుకో. దేవునికి మహిమ కలుగును. దాని ప్రకారం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరి అలా నడుచుకుని ఆయన కట్టలను, ఆయన విధులను ఆచరించి నేడు నీకు ఆజ్ఞాపించిన ఆ దేశం నువ్వు స్వాధీనపరచుకున్నప్పుడు, అంటే నీవు ఏ పని అయితే పూనుకుంటున్నావో ఆ పనుల్లో అన్నిట్లు కూడా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు వాటిని మోసుకొని వెళ్ళాలి. ఆయన వాక్యము జీవ గ్రంథాన్ని ముందు పెట్టుకో, దీన్ని పట్టుకో, దీన్ని ముందు పెట్టుకో, దీని ప్రకారం నడుచుకో. దీంట్లో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పొందుకోకపోతే అప్పుడు అడుగు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు దీంట్లోనే ఉన్నాయి. దీని ప్రకారం నడుచుకుంటే దీనిలో ఉన్న వాగ్దానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు అన్ని కూడా నీ కోసమే, ఇంకొకరి కోసము కాదు, నీ కోసమే అన్ని ఆయన పొందుపరిచి ఉంచాడు, భద్రపరిచి ఉంచాడు. నా కుమారుడా రా, నా కుమార్తె రా, తీసుకో, అనుభవించు, పొందుకొని అనుభవించు. కాకపోతే కండిషన్, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉండకూడదు, ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండాలి. ఆయన నీకు చెప్పినట్టుగా నువ్వు ఉంటే అన్నీ నీవే. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గనుకొని నువ్వు వాటి ప్రకారం నడుచుకుంటే చాలు. నీ మీద పెద్ద భారం ఏమి బండరాయి నీ నెత్తి మీద పెట్టేసి నీతో మోసుకొని వెళ్ళిపోని చెప్పలా. ఇదిగో నీవు వీటి ప్రకారం జీవిస్తే చాలు, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకే అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
ఆ, అయితే ఆ. నీ హృదయం తిరిగిపోయి చూడండి, ఇవన్నీ తెలిసి కూడా నీ హృదయము తిరిగి పోయి విననొల్లక దేవుని మాటలు, ఆజ్ఞలు, కట్టలు, విధులను విననొల్లక ఉంటే వినబడిన వాడవై నువ్వు విడబడిన వాడవై. అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన యెడల నువ్వు అన్య దేవతల దగ్గరికి వెళ్ళి నమస్కరించి పూజించిన ఎడలా మీరు మీరు నిశ్చయముగా నశించిపోతారని నిశ్చయముగా నశించిపోతారు అంతే. స్వాధీనపరచుకొనుటకు స్వాధీనపరచుకొనుటకు. యోర్దాను దాటబోచున్న దేశంలో చూడండి, మీరు ఇప్పటి వరకు శ్రమ, యోగ్దానం అంటే శ్రమ, యోగ్దానం అంటే కష్టం, యోగ్దానం అంటే దుఃఖం, యోగ్దానం అంటే ప్రయాస, భారం, ఇవన్నీ కూడా దాటబోచున్న దేశంలో మరణము అని ఒక యోగ్దానం అంటే మరణం అంటారు. ఇవన్నీ దాటబోతున్నావు నీవు, ఆ దాటి వెళ్ళబోతున్న ఆ దేశంలోకి. మీరు అనేక దినములు ఉండరనియు ఆ దేశంలో మీరు అనేక దేవుళ్ళు ఉండలేరు. నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను. దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అది ఆశీర్వదించబడింది, అది ఫలసారమైంది. అది అక్కడ నువ్వు వెళ్తే వృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, హెచ్చించబడతావు, నువ్వు నీ బిడ్డలు ఫలిస్తారు, అక్కడ వర్ధిల్లుతారు. కానీ దీన్ని దాటి నువ్వు వెళ్ళాలి. దీన్ని దాటి వెళ్తున్నావు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? అన్నీ కూడా కడుక్కొని శుద్ధీకరణు అయ్యి వెళ్ళాలి, పరిశుద్ధుడిగా వెళ్ళాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి, అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు జీవమును మరణమును చూడు, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును, నేను ఎదుట ఉంచి చూడండి అన్ని నీ ఎదుటే ఉన్నాయి. నీ ఎదుట ఉన్నాయి. జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. నేను నీ ఎదుట ఉంచి అవన్నీ కూడా నీ ఎదుట దేవుడు ఉంచి భూమి ఆకాశములను భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా ఉంచాడు. ఎవరినండి? భూమిని ఆకాశమును సాక్షిగా ఉంచి, ఇదిగో నేను ఇతని మీద, ఇదిగో ఈ అమ్మాయి మీద, నేను ఇదిగో వీళ్ళు సాక్షిగా పెడుతున్నా. అన్ని కూడా వాళ్ళ ముందే నేను ఉంచేసా, అన్ని కూడా వాళ్ళ ముందు ఉంచా. వాళ్ళు దేని కోరుకుంటున్నారో దాని ప్రకారం ఉంటారు వారు. మీరే సాక్షి అని ఎవరిని పెట్టాడు? భూమి ఆకాశములను సాక్షిగా పెట్టారు. ప్రియులారా, మరి దేని కోరుకుంటాం? అందరూ కోరుకుంటాం ఏమని? ఏమని కోరుకుంటాం? మాకు ఆశీర్వాదమే కావాలి, మాకు జీవమే కావాలి, మేము జీవించాలి, మేము ఆశీర్వదించబడాలి అనుకుంటాం. మాకు శాపం ఎందుకు, మరణం ఎందుకు అందరూ అంటాం. కానీ ఈ జీవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు మరి దాన్ని పొందుకొని అనుభవించగలిగిన ఆ అర్హతను మాత్రం కోల్పోతున్నారు. ఎలా జీవించాలి, ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలు, కట్టళ్ళు, విధులను, వాక్యానుసారమైన జీవితం ఉంటేనే ఫలిస్తాయి. కోరుకునేదేమో ఇది, చేసేదేమో అది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం కోరుకునేదంతా ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం కోరుకుంటాం. కానీ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మాత్రం మనము మాత్రం ప్రయాసపడం, ఇష్టపడం. ఎందుకంటే అవన్నీ కూడా మనకు విరుద్ధంగా ఉంటాయి, లోకానుసారమైన. కానీ ఇదే మనకు దగ్గర. కానీ దీన్ని కోరుకోవడం దీన్ని కోరుకోం, ఎందుకంటే దాన్నే కోరుకుంటాం. కానీ వెళ్ళి పడేది మాత్రం అక్కడే. ప్రియులారా, ఆలోచించుకోండి. ఏది కూడా అన్నీ మన ముందు ఉంచాడు. దేనికి కూడా ఆయన మనకు బలాత్కారంగా మనకేమీ అంటకట్టలేదు. మనకు బలాత్కారం మన మీద రుద్దేయట్లేదు. నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చిన నీ జీవితం నీ ఇష్టం, నీకు వచ్చినట్టుగా జీవించు. కానీ ఇదిగో ఇది కనుక నువ్వు పాటిస్తే ఈ విధంగా జీవిస్తావు, ఇదిగో ఈ మార్గం దీన్ని పాటిస్తే నువ్వు ఈ విధంగా జీవిస్తావు. అన్నీ మన ముందే చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20 వచ్చిన నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు 20 వచ్చినమ్మా. నా పితరులైన ఆ. పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చూడండి, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును. చూడండి, దేవుడే నీ ప్రాణానికి, నీవు జీవించడానికి నీకు మూలాధారమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు
నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ ప్రాణమునకు మూలమైన యెహోవాను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్టును జీవమును కోరుకోవాలి. దేవుని నువ్వు హత్తుకునేటట్లుగా నువ్వేం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. నీవు బ్రతుకున్నట్లుగా, నీ ప్రాణం బ్రతుకుని ఉన్నట్లుగా నువ్వు జీవాన్ని కోరుకొని ఆయన్ని హత్తుకొని ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, నేను 11వ వచనంకి రండి. అదే అధ్యాయంలో చూడండి, దేవుడు ఆజ్ఞాపించే ఆ ధర్మము అంత కఠినమైనది ఏమి అనుసరించడానికి అంత కఠినమైనది ఏం కాదు. అది ఎక్కడో దూరం ఉంది, దాన్ని ఎక్కడికో తీసుకుని దాన్ని తీసుకొచ్చి దాన్ని అనుసరించడానికి ఎక్కడ దూరం అయింది కూడా కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యొద్దకు తెచ్చును అని నీవు అనుకొనుటకు. అవి ఆకాశమందు ఉన్నవేమి కాదు. ఆకాశంకి ఎక్కి దాన్ని తీసుకోవాలనుకుంటాకి అవి ఆకాశంలో లేవు. ఎలా ఎక్కుతాము? ఎలా ఎక్కి ఆకాశంలో వెళ్ళి ఎలా తీసుకోవాలి దాన్ని అనుకుంటాకి ఆకాశంలో ఉన్నాయి కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్న ఎలా? అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు, నీవు దాన్ని అనుసరించడానికి అది నీకు దగ్గరగా ఉంది, ఎక్కడో దూరంగా లేదు. నీకు దగ్గరగా ఉంది, నీకు దగ్గరగా ఉంది, నీకు ఎదురుగానే ఉంది. నీ హృదయములోనే ఉంది, నీ నోట్లోనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటది? ఆయన యొక్క మాట. ఆయన యొక్క మాట నీ హృదయంలో ఉంది, నీ నోట్లో ఉంది. ఎక్కడికో వెళ్ళాలి, ఆకాశంలోకి వెళ్ళి ఎవరు తెస్తారు అనుకోవద్దు. ఎక్కడో దూరం ఉంది, సముద్రం అవతల ఉంది, దాన్ని తీసుకొచ్చి ఎవరు తీసుకొస్తారు అనుకోవద్దు. అది ఎక్కడుంది? నీ హృదయములోను నీ నోటులోనూ ఉంది దేవుని యొక్క మాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించుకోవాలి. నువ్వు ఏ విధంగా నడవాలనుకుంటున్నావు, ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నావు ఆలోచించుకో. నీ జీవిత విధానాన్ని నువ్వు మార్చుకో. ఆయనకి ఇష్టంగా, ఆయనకి ప్రియుడిగా నువ్వు జీవించాలనుకుంటే. అందుకే దేవుడు అన్నాడు ఏమని? పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. పునరుత్థానము జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసించు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. దేవునికి మహిమ కలుగును. బ్రతికి ఆయన యందు విశ్వాసించిన వాడు ఎన్నటికి కూడా చనిపోడు అని నా ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, మనం మూలవాక్యంలోకి వెళ్లే ముందు ఒక మాట మనం ధ్యానించుకుందాం. యేస్కేలు పుస్తకం 37వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆయన ఆజ్ఞాపించినట్లుగానే ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసన్నివై నిలిచేది. హల్లెలూయా. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమయ్యను,
మనము నాశనం అయిపోతుంది అని అనుకొనుచున్నారు. ఎవరో బ్రతికిన వారు, చచ్చిన వారు లేచారు, ఎండిన ఎముకలు లేచి జీవించే మహాసైన్యం నిలబడే అవి కాదు. బ్రతికున్న వారు ఇశ్రాయేలుతో ఈ మాట చెప్పు అని చెప్పి యెహోవా సెలవిస్తూ మళ్ళీ చెప్తున్నారు. ఏమని? వారు ఎలా ఉన్నారండి? ఎముకలు ఎండిపోయి మన ఆశ, మన ఎముకలు ఎండిపోయినాయి, మా ఆశ విఫలం అయిపోయింది, మేము నాశనం అయిపోయామే అని వారు అనుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుగా అని వారు అనుకుంటున్నారు. కానీ ఎండిన ఎముకలను సైతం జీవం కలిగించిన వాడు ఆయన. ఈ ఎముకలను సైతమో జీవింప చేయగలిగిన నా దేవుడు సమర్థుడై ఉన్నాడు అని చెప్పుకోవాలి. నా ఆశలు విఫలమైపోయి ఇక నేనేం చేయలేదు, ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? ఇక ఎవరో లేరు, ఎవరో రావట్లేదు, ఇక నా అయిపోయింది పని అనుకుంటున్నావా? ఆశలు విఫలమైపోయి ఎన్నడూ అనుకోవద్దు. సిగురు మొదలు పెడుతుంది. దేవునికి మహిమ కలుగాక. లెక్కింప సఖ్యము కానీ జన సమూహం రాబోతుంది. హల్లెలూయా. నాశనం అయిపోయాడు అని నువ్వు అనుకోవద్దు. నా దేవుడు ఇప్పుడే నిన్ను వాడుకోవటం మొదలు పెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనేకులు బ్రతికించడానికి, అనేకులు జీవం చూపించడానికి, అనేకులు ఎండిన ఎముకలను సైతం జీవింప చేయడానికి నా ప్రభు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ప్రారంభమైంది. ఓ ఇశ్రాయేలీయులు, ఎండిన ఎముకలారా తిరిగి మీరు జీవం పొందుకోండి. ఎవరు? దేవుడి పిల్లలే. ఆత్మీయతలో సరిపోయిన వాళ్ళే, ఆత్మీయతలో పడిపోయిన వాళ్ళే, ఒకప్పుడు వైరాగ్యంలో, ప్రతిష్టలో, సమర్పణలో రాశిగా నిలబడిన వాళ్ళే ఈ రోజున పడిపోయారు. అలాంటి వారిని సైతం కూడా తిరిగి జీవింపచేసి, సిగరింపచేసి వారితో పాటు తిరిగి ఆ స్థాయిలో, ఏది సరసమైన ప్రభువుకి సరసమైన స్థాయిలో నిలబెట్టబోతున్నా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చర్మము కప్పబడి, నరములు పొదగబడి, మాంసము పొదగబడి, పైన చర్మము కప్పబడి జీవాత్మ వానినుకురాగా వాడు లేచి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రియులారా, నా పని అయిపోయింది, ఇక నేనేం చేయలేదు, ఎందుకు పనికిరాను అని నువ్వు అనుకున్నా. నీ శత్రువు వాడి పని అయిపోయింది, వాడు నాశనం అయిపోయాడు, వాడు అయిపోయింది వాడి పని అని శత్రువు అనుకున్నా. నా ప్రభు ఎండిన ఎముకలను సైతం జీవం లేని వాటిని కూడా జీవింప చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన రాకడ కోసం రోషము కలిగి నిలబడతాం. పౌరుషము కలిగి ఆయన నామాన్ని ప్రకటిద్దాం. కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ పాదపద్మకు వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుట. అయ్యా, గొప్ప కార్యం జరిపించు. మీ మహిమ కార్యం ఇప్పటి వరకు అయ్యా నాతో, మాతో, మా అందరితోనూ మాట్లాడాను దేవా. మీకే వేల స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు.